శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం యతయే సర విద్యానాం దక్షిణామూర్తయే నమ అని నమస్కరిస్తూ గురువుగా చెప్పినటువంటి సరళంగా అన్నీ చెప్పాలని దర్శనాలు శరణిస్తూ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అని మన శ్లోకం చెప్పుకున్నాము. దాంట్లో మహాదేవుడి గురించి అన్ని దేవుళ్ళు అందరూ వస్తారు. మహాదేవుడి గురించి చెప్పుకుంటూ ఆపేసాము. దూర్జటి గురించి చెప్పుకుంటూ ఆపేసాము. ఆ దూర్జటి గురించి చెప్పుకుందాం. గురువుగారికి దాంట్లో అందరు మహాకవులు దాంట్లో విరూపాక్ష స్వామిలోనే కనిపించారు. అందరూ విరూపాక్ష కవుల్లో కనిపించారు. అందువల్ల వాళ్ళ గురించి ఒక వాక్యం చెప్తుంది. కవిహంసం ముదిమిన్ని ముట్టి సలిపెన్ కళ్యాణ గంభీరవా కవితా తుంగ తరంగిణి రసబహూకార క్రియా క్రీడలందు విజృంభించిన కృష్ణరాయల సభాద్యోహా వివాహించుచో వివిధోత్సాహములు అష్టదిగ్గజములన్ విశ్రంభ కుంభ శుంభద్గతుల్ అని మనం చెప్పుకుంటూ అక్కడ కవి చక్రంలో ఎలా ఉందో ఒకసారి మనం చెప్పుకుంటూ అందులో కరువుని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు శ్రీ దూర్జటి గురించి చెప్పుకుంటూ ఆపేసాము. దూర్జటి ఎలా కనిపించాడో కనిపిస్తాం. అటదోచి వెలుగు దూర్జటి జటాపటల చరణ చారు ముద్రాంకురమై స్ఫుట దక్షిణ కైలాసోత్కట లీలా మధుర కావ్య గంభీరం వై కైలాసలో ఉన్నటువంటి దక్షిణ కైలాసంలో ఉన్న శివుడిని గంభీరమైన కావ్యంలా బయటకు వచ్చాట. ఆయన అందమైనటువంటి శివుడే దూర్జటే శివుడే ఆయన పేరు సాధకత్వం పోయినట్టుగా దూర్జటి వేషం వేసుకొచ్చేట్టుగా ఉందని కవి బాగా చెప్పుకుంటూ ఉంది. ఇవి ప్రబంధం, అందువల్ల అది గురించి చెప్పడం అన్నమాట. ఒకసారి దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని మహాత్మ్య ప్రబంధాన్ని రచించాడు. శ్రీకాళహస్తి శతకం కూడా రచించాడు. గ్రంథములలో దూర్జటి తన వంశాలని ఎక్కడా చెప్పలేదు. దూర్జటి మనువడో మునిమనువడో ఆయన కుమారదూర్జటి అనే బిరుదు పొందినటువంటి వెంకటార్యుడు రచించినటువంటి కృష్ణరాయ విజయం అని పట్టి తెలుస్తోంది. కుమారదూర్జటి కుమారుడు రింగరాజ అయినటువంటి కుమారదూర్జటి కుమారుడైన లింగరాజ కవి విరచిత పెదకాళహస్తి మహాత్మ్యంలో 12 ఆశ్వాసాన్ని బట్టి దూర్జటి కృష్ణరాయల ఆస్థానము అలంకరించి అతని చేసే సకల సత్కారములు పొందాడని వారిలో ఒకడని తెలుస్తుంది. దూర్జటి కవితా ప్రాశస్త్యమును ప్రశంసిస్తూ పొగడుతూ కృష్ణరాయలు స్తుతిమతి అయిన ఆంధ్రకే దూర్జటికి ఎలా పలికేను ఈ అద్భుత మాధురి మహిమ అన్నాడు. స్తుతిమతి అన్నది దూర్జటికి వ్యక్తిత్వ సూచకం. వ్యక్తిత్వం అంటే దూర్జటి శివభక్తుడు, శుద్ధశైవుడు. ఒకనొక శతకర్త అతని శివభక్తిని గురించి ఇలా చెప్పాడు. శివభక్తిని మహిమని గురించి కూడా చెప్పాడు. చెలి వంటి మీద జేయిడి వెలుగొప్ప శివ అటన్న చేడేనవ్వన్ చలపట్టి శివుని చూపిన చెలుబుని దూర్జటి తలతు చెన్నొంద దేవా చెన్నొంద శివ అని దూర్జటిని చేయని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? దూర్జటి అపార మహిమాన్వితుడైనటువంటి శివభక్తుడని తెల్లని అర్థమవుతాను బాగా. ఈ పద్యంలో కథను ఒక్కొక్క పద్యంలో కథను వాళ్ళే గుర్తు చేస్తాడు దూర్జటి. అదే పద్యంలో గొప్పతనం చూడండి. స్త్రీ చెన్ను అను నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చెన్నో కొంచెము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. ఒకసారి మనం ఏమన్నా పెద్దవాళ్ళ పిల్లలకి అర్థమయ్యేటో చెప్పడానికి వాళ్ళ భాషలో మాట్లాడతాం. అలాగే శివుడే దూర్జటి అని చెప్పి శివుడే దూర్జటిగా వచ్చి ఈ కాలంలో స్త్రీల యొక్క వాంఛలు, రాజుల యొక్క కోరికలు వాళ్ళని ఆశ్రయిస్తే బతుకు ఎలా నాశనం అవుతాయో అని దాన్ని మనకి చెప్పాడు. కొంత స్త్రీలోడు అంటాడు కొన్ని పద్యాలను బట్టి,
వాళ్ళు ఎందుకు అనుకోవాలి? ఆదర్శమూర్తి కావటానికి అతను అలా అవ్వలేదు. ఆదర్శమూర్తిగా చెప్పచ్చు కదా, శివుడు అలాంటి పని చేస్తాడా, అంత శ్రీభక్తుడే, నువ్వు అందరూ తెలియదు అని చెప్పాడని చెప్పచ్చు. ఇంకా ఆత్మపరిశీలన నిశ్చితంగా చేశాడు అన్నాడు. అందుకని ఆత్మీయత, నిరంతర పద్ధతులు కూడా అనుభూతి కనిపిస్తాయి. చిన్ని రోజు విహారత్వం అన్నాడు. అంటే ఇంకా చిన్న నీరాజన అంటే చిదాంత రూపం అన్నమాట. నేను ఏమని పూజిస్తాను? మొకాల స్త్రీజన్న మేకపెంటుగా ఒక్కసారి వచ్చిన పిల్లాడు మేకపెంటుతో పట్టుకొని శివుని పూజించాడు. వాడు రోజు వాళ్ళ నాన్న షట్కాలింగాపురుడు, వాడు షట్కాలింగార్చకుడు. కానీ ఆ గొర్రెలు మేపుతారు వాళ్ళు మేకని. ఆ టైంలో శివుడితో పూజ చేయాలంతా కొట్టుకుపోయాడు, దొరకలేదు. అందుకే మేకపెంటు కూడా శివుడిగా చేశాడు. దాని శివుడి పూజ చేశాడు. అది చూసి వాళ్ళ నాన్న తన్నాడు, ఏమిటో చేస్తానన్నాడు. వాళ్ళ నాన్న కాలు కొట్టేశాడు. అలా ఇంకా మేకపెంటుగా చేశాడు. ఇలా సందేహాలు పోగొట్టే. మరి మోకాల అర్జునుడికి కూడా ఇది అలవాటే ఉంది, పూజ చేసే అలవాటు షట్కాలు. ఎలా నాయన శివుడు అన్నాడు, కృష్ణుడు అన్నాడు, నీ మోకాలు చేశాడు, మోకాసులంగా పూజ చేశాడు. అదే నీమో నిరూపు మోకాలు శ్రీచన్నం ఆసంటే మళ్ళీ ఇప్పటికో వెలుస్తుంది. అక్కడ మహాభక్తుడు నిగమశ్రమ లాంటి వాడే, సర్వ గుణాభిరాముడు. అన్నింటిలో కూడా అష్టాదశ సప్తవ్యసనాలు ఉన్నాయి వాడికి. కానీ రాత్రంతా జాగారం చేసి అలా కూర్చుని ఎప్పుడు తిందాం ఆ ప్రసాదం కకృతి. అలా వాడు ఎప్పుడు వేసాలుడే వేస్తూ ఉండిపోయాడు. వాడు తెల్లవారు వేసిన ఎప్పుడు పొందా అనే కొడుకు అలా వేస్తూ వేసే ఒక సన్నే స్త్రీలింగం పూజ చేశాడు. వాడికి ఎంత వీసినప్పుడు కూడా శివపూజాపత్తి వాడికి అలవాటైపోయింది. అందుకు అది చెప్పాడు అక్కడ. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీజన్నో కొంచెమో మేకపెంటికయో ఈ సందేహముల్ మాన్పిన కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. చిన్నీరే అంటే చిదాంత స్వరూపం వాడిని మొత్తం మధుప అనే యొక్క మొదలు అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా స్త్రీల యొక్క వాంఛను విడిచిపెట్టలేదు ఆయన. మన గురించి చెప్పాలి. ఇప్పుడు కొన్ని పద్యాలు చెప్పుకుంటూ ముందుకెళ్తాం. ఆయన పూజిస్తే ఏం వస్తాయో అంతా వేశాడంట. మొట్టమొదటి చెప్పుకోవడం ఆయన ఏమి రా అన్నాడు. నేను ఎలా ఉన్నాను, ఎలా స్త్రీలు ఎలాంటి వాటి అసలు ఏమి తెలియని వాళ్ళ ఉన్నాడు. నిజంగా ఇంత కవిత్వం ఉందా అనిపిస్తుంది. అంటే మనకి అందరికీ అందుబాటులో ఉండాలని, అందరూ శివనామ స్మరణ చేయాలని, కాళహస్తీశ్వరుని వ్యాప్తి చేయాలని, శ్రీకాళహస్తీశ్వరుని ఆయనే చెప్పాడు ఇవన్నీ కూడా కథ. శ్రీకాళహస్తీశ్వరుడు 50 రోజులు చెప్పాడు కదా, గుడి కట్టించాడు. అందువలన మన గురించి వచ్చి ఆయనకు గొప్పలు చెప్తున్నాడు, ఎలా ఉండాలో లోకంలో చెప్తున్నాడు. ఈ కాలంలో కలియుగంలో ఏమిటి చెప్తున్నాడు? త్రేతాయుగం, కృతయుగం, అన్ని యుగాల కాలం చదివినట్టు ఇవి చదివితే కృత త్రేత ద్వాపరయుగంలో కూడా జరిగింది. ఎక్కడో కృతయుగంలో జరిగింది సాలెపురు శ్రీకథ. మా హస్తమది త్రేతాయుగంలో చివరిలో, ద్వాపరయుగం మొదట్లో కాలం. ఈ ముందు చూశాడు కాబట్టి వాళ్ళకి కలిసాడు కాబట్టి ఈశ్వరుడు కాబట్టి అందరూ కన్నపోలు చేశాడు. శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడని చెప్తారు. అందుకే దిక్సూచిగా కొన్ని కథలు చెప్పుకుంటున్నామని చెప్తూ ముందుకు వెళ్తున్నాం. మొదటి పద్యం. శ్రీ విద్యుత్ కలిత జవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోభ్య సముదీర్ణత్వంబు కొల్పోయితిన్ దేవా నీ కరుణాసర సమయమింతే చాలు చిద్భావన సేవన తామరతం పరై మన ఇదన్ శ్రీకాళహస్తీశ్వర. నేను నీ యొక్క మూర్తి ఉంటే సార్ ఇంకేం అక్కలేదు. చిద్భావంతో జ్ఞానస్వరూపమైన నేను మూర్తిని భావించి సేవించి నేను సర్వసంపద కలవాడి సమృద్ధితో ఉంటే నేను జీవిస్తాను, ఇంకేం అక్కలేదయ్యా, నాకేం వద్దు. సంసారమైన అంటే సంపద ఏంటంటే సంపదలనే మెరుపు తీగలతో కూడిన ఈ సంసారమనే మేఘముల నుండి కురిసిన పాపాల నుండి నీటిధారల చేత నా మనఃపద్మము కాంతి లేక చిన్నబోయింది. నా మనస్పతి ఎలా చిన్నపోయింది? సంపద మెరుపు తీగలతో కూడిన సంసారమనే మేఘముల నుండి మెరుపు తీగలే సంసారం, ఆ మేఘాలే సంసారం కలిగిన పాపాలు. వీటితో తడిసిపోయింది. అందువల్ల ఏకాంతి లేక బాగా చిన్నపోయింది. నీ దయ వలన శరత్కాలం వచ్చింది చాలు. ఇంకా నా మనఃపద్మాన్ని ఇంకా ఏం అక్కలేదు, వికసిస్తుంది.
నీ యొక్క చిన్మూర్తి ధ్యానిస్తూ బతికేస్తా అన్నాడు. పద్మముల వాందబో వాడిపోతాయి, శరత్కాలంలో వికసించి కాంతిమంతములు అవుతాయి. మనం తెలుసు కదా పద్యం, మషణుడు పద్యం. శ్రీ విద్యుత్ కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితి. దేవా నీ కరుణా సరస్సమయము ఇంతేజాల్ చిద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. ఇంకా డబ్బుల గురించి అంత హీనంగా చెప్పాడు చూడండి. ఎందుకా డబ్బు? వాణీ వల్లభ దుర్లభం భగు భవద్వారంబునన్ నిల్చి నిర్వాణ స్త్రీ చేపట్ట సూచిన్ విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలి రాజలోకాధమ శ్రేణి ద్వారము చేసి దూర చేసేదెప్పుడో శ్రీకాళహస్తీశ్వర. బ్రహ్మాదులకు కూడా ఆలపం ఎప్పుడూ రాజద్వారం ఉంటుంది. నీ వంటి నీ ఇంటి సింహద్వారం విడిచి ముత్తికాతం చేపట్ట అనే ఆలోచన నాకు రాలేదు. నా డబ్బు ఎందువల్ల రాలేదో ఏంటో. నీ సేవాభాగ్యం దూరం అయిపోయి అర్థం లేని రాజును సేవించేట్లు ఎందుకు చేసావు నన్ను డబ్బుగా ఆశపడి? ఎందుకలాగా? నీ పూజలే నాకు చాలా లభ్యం కదా. నీ పూజలు సింహద్వారం నిలబడినటువంటి నీ ముక్తికాంతని చేపట్టని మనసు రాలే నాకు. ఎలా గుర్తొస్తుంది? అందుకే రాలేదు. నీ సేవాభాగ్యం దూరం అయిపోయాను. అర్థం లేని రాజుని సేవించేట్లు చేసావు అని చాలా బాధపడ్డాడు. ఈ లోకం అంతా మిచ్చే, కానీ పుత్రులు ధనాలు శాశ్వతమని భావించి మోహం పొందుతూ జీవన పరిపూర్ణ పరమార్థ రూపమైన జీవన ఒక రూపమే నేను మనసులో ఒక్క నిమిషం కూడా ధ్యానించడు కదా. ఎంత అజ్ఞానము అని ముందు చెప్పుకునేది. పిల్లాడు ఒకసారి ఆడుకుని నీటిలో పడిపోతుంటే వాడు నాన్న ఊరుకుంటాడా? వీడు రక్షిస్తాడు. నేను ఎందుకు రక్షించలేదు. నేను మనం చెప్పుకునే పద్యాలు సాహసాలే. నిన్ను కాని అవన్నీ అన్ని రూపాయలు నీవే కదా. నీకే రీతి సహస్రనామములు నిందని చెప్పుమో దేవ. ఈ లోకం అంతయు నీమయమ కాకున్నచో మాకిష్టం బగునామము ఎయ్యదియో సంభావింతుము అద్దాని. నీకీ కార్పణ్యమదేల మాపైని స్వామి భక్త చింతామణి అని అన్ని కులాలు అన్ని దేవుడు ఒకటే కదా. భక్తులు చింతామణి అంతే నువ్వు. ఈ గురువుగారు రాసే శతకం కనిపించట్లే, ఎక్కడ పోయిందో. చాలు మహాకవులు పుస్తకాలే కాలగర్భం అయిపోయి గురువుగారు కనిపిస్తుంది నిజంగా. ఆయన అన్ని దేవుడు అన్ని కవులు కూడా కూడగొట్టిన దేవుడు అందరూ సమానం. అందరి కవులు ఒకటే. దేవుడు ఎలా చూశారు. అందువల్ల స్వామి ద్రోహము చేసి వేరొకని గొల్వంబోతినో కాక నేను ఈ మాట వినన్ను వల్ల కుందితినో నిన్నే దిక్కుగా చూడను ఏమీ ఇట్టి వృధా పరాధి గుణన్ని దుఃఖవారాసి వీచి మత్స్యంబున ముంచియుం పదగుణ శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వరం నుండి వేదాలు పుట్టే ప్రసిద్ధి కదా. వీడు నమ్మిన వారిని, నీకు అర్థం ఇదే కదా ప్రసిద్ధి. దాన్ని నమ్మిన వారిని నాస్తికులు ఎందుకు అంటారు? నమ్మని వాళ్ళని ఎలా నాస్తికులు ఎలా అయ్యారు అని అంటున్నారు. ఇంకో దివిజస్మారుగతేనురత్న మహాఘనభూతి ఎలా చేస్తున్నారు చూడండి. ఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు నిశీశ్వరుండు సఖుడు అన్నోరాశి కన్యావిహుండు విశేషార్చకుడు ఇంక నీగన ఘనుండు కలుగునే నీవు చూచి విచారింపవులేమినెవ్వడు పొన్ శ్రీకాళహస్తీశ్వర. ఇందులో లేమి ఎవడు పొన్ శ్రీకాళహస్త అనే పద్యంలో ఉన్నాయి. లేమి అంటే విచారింపు అంటే ఇక్కడ నీవు కలిబిలేములు సుఖదుఖాలము ఉన్న ద్వంద్వములకు అతీతుడవు కదా. కనుక ఈ లేమిని గురించి ఎప్పుడూ విచారించవా తాత్పర్యం. కల్పవృక్షము రెండర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకు లోకంలో ఎవరిని అనుగ్రహం దారిద్ర్యం నిరక్షణ ఒక అర్థం, లేమి దారిద్ర్యం ఇంకో అర్థం కూడా చెప్పుకొని చెప్తున్నాడు. ఈ కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు ఇల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీ స్నేహితుడు. నీ లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ భక్తుడు. ఇన్నున్న నీకంటే ఎవడయ్యా కనుడు? వీరిలో ఒక్కరితోనైనా చెప్పిన దైర్యం తీర్చగా సామర్థ్యం నీకు ఉంది కదా. ఆయన నువ్వు ఆ పని చెయ్యు. నిన్ను మర్చిపోదని భయమా? నా ఎడల నీ అనుగ్రహం దారిద్ర్యమునకు తీర్చివాడని నీవే తప్ప అని ఇంకెవరున్నారయ్యా నాకు అన్నాడు. ఇంకో భావం కూడా చెప్పచ్చు. ఇంతమంది ఐశ్వర్యంతో నీ వాళ్ళు ఉన్నారు. వారిలో ఎవరు నీ దారిద్ర్యం పోగొట్టుకొని చెబుతూ ఎప్పుడూ ఆలోచించవు. అదే నీ ఘనత.
ద్వంద్వాతీతులైన నీ వంటి పరమపురుషులు కలిమిలేముల వంటి సామాన్యుషములు పట్టించుకోరు కదా అంటున్నాడు. ఎంత అర్జునుడు ఎంత యుద్ధవంతుడు, అర్జునుడిలా నీతో యుద్ధం చేయలేని చెప్తున్నాడు. పద్యం ఎంత బాగుంది చూడండి. తండ్రిని చంపని చెప్పాక నీకు చెప్పున్న కథ రోకలతో మొత్తేసింది. దేవుడు అన్నం ఒక్క ముట్టుకున్నాడని కొట్టేసింది. నీతో యుద్ధము చెయ్యనోప కవిత నిర్మాణ శక్తిని ప్రీతిని చేయగలేను. నీ కొరకు తండ్రిని చంపగా చాల నా చేతను రోకటి మొత్త వెళుతు చీకాకు నా భక్తి ఏ రీతి నాకు ఇక నిన్ను చూడగలుగును. శ్రీకాళహస్తీశ్వర మనానే చంపేశాడు. నువ్వు అడిగిన నువ్వు చచ్చిపో అన్నాడు. నేను అడిగితే నువ్వు చచ్చిపోలేదు. పూర్వం అర్జునుడు ఆయన చెప్పారు నాన్నగారు ముందే, నీ వల్లే నాకు మోక్షం వస్తుందని చెప్పారు. నువ్వు దండం పెట్టుకో, నేను చనిపోతాను. నువ్వు దండం పెట్టుకో నా ప్రాణం పోతున్నారు. నాకు అర్థం కాలే మా నాన్నగారు చెప్పింది. చిరకాలు దండం పెట్టుకోవాలని పెట్టిన. నాకు శివరాత్రి ఇది మహా గొప్ప రోజు. నాకు అందరినీ కొలవాలని దండం పెట్టుకున్నాను. అంతేగాని నాకు ఇంకా ఏమిటో ఆయన బాధ అర్థం కాలేదు. మనోబాధ చనిపోతూ ముక్తికాంతి అయిన శ్రీకాళహస్తుడిని దర్శించుకుంటూ ఆ పేరు తలుచుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మ అలాగే వెళ్ళిపోయారు, నాన్న అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి కూడా అక్కడి ఆయన చేసినటువంటి శ్మశానం కూడా ఇప్పుడు అక్కడ గోదావరి ఒడిన ఇస్కాన్ అయిపోయి కృష్ణుడు వేసి అక్కడే పూజలు నిత్య పూజలు ఎందుకుంటున్నారు ఆయన. అక్కడికి వెళ్తే తిరిగి మనశ్శాంతి వస్తుంది. అక్కడికి వెళ్తే నా అనుభవం అలా చేసినటువంటి చెప్తూ ఇంకా నేను పోరా కదా. అర్జునుడు పాశుపతాశ్రమం కొరకు తపస్సు చేస్తుంటే ఇంకా అర్జున రూపంలో వచ్చాడు కదా. అలాగే రాజసభను చదివిన శివుడు ఆ పద్యం నుంచి రాజసభలో చదివాడు. కేశవ అది కూడా నత్కుడు కదా. ఇంకా కవిత్వంతో నేను సంతోషిస్తాను, నువ్వు దానికే వెళ్ళిపోయావు. మనం చెప్పుకున్నాం కదా నత్కుడే గొప్పతనం చెప్పుకున్నాం. ఆ నత్కుడు గొప్పతనం అందరికీ తెలిసిందే, నాకు కానీ నేను చెప్పలేదు. వాడిని జుట్టే సహజంగా ఉన్నాడు. వాడి తిండి గతేది లోకం ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఆ శివభక్తుడు మాత్రం పూజలు వదలలేదు. తట్టుకోలేక నేను తిండి లేదు వెళ్ళిపోతున్నాను అనగా శివుడు ప్రత్యక్షమే ఒక కాగితం తాటా కాగితం పద్యం రాసి ఈసారి సభలో చదవమన్నాడు. చదవమంటే వాడు చదివాడు. పాపం నాయకుని చూసి పద్యం ఇచ్చాడు. ఖర్చుగా చూసి తిట్టాడు. నువ్వు ఊసుకోవచ్చు కదా, మౌనం పండితానం అనుకోకుండా సభలో మాట్లాడాడు నత్కుడు. అనుకో శంఖఫలకంలో కూర్చొని నత్కుడు ఆస్థాన కవిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటూ దాన్ని అధిక్షేపించి అత్యశ్వరిగా ఉండి దాన్ని ధిక్కరించాడు. దాంట్లో కుష్ఠరోగం వచ్చింది. స్వామి ద్రోహము చేసి సేపాంతా ఉద్యత్కృపాథామానుచున్ పదాబ్జంబుల మీద పడ్డన్. కైలాసమున్ పొమ్మ కైలాసం నీ పుణ్యం వస్తుంది వెళ్ళిపోమని అంటే కైలాసం కంటే పొమ్మని చెప్పించా అని చెప్పి ఆ కథను చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఆమెతో కథ చెప్పుకున్నాము. అప్పుడు శివుడు కవితతో వెళ్ళి పద్యం చెప్తాడు. శివుడే వెళ్ళి మాట్లాడాడు శివుడితో అని చెప్పాడు. శివుడే శపించాడు కృష్ణరామని. ఇదంతా చూసిన తండ్రి వద్ద తండ్రి స్వయంగా తన్నాడు. ఈ విధంగా మనం చెప్పుకున్న కథ లేక విప్రవేశంలో వచ్చి భూయానికి వచ్చి అడిగాడు ఒక శివుడు. వస్తే పాలవేకం తినమని చెప్పింది. శివప్రసాదం అని పాలవేకం తినమంది. అది ఆ నృత్యగాలని అన్నీ విడిచిపెట్టాడు. కోపం వచ్చి రాకలు కూర్చో అక్కడ కట్టింది. అవి శివప్రసాదం పడేస్తావా అని. ఇంత విధంగా ఎంతెంత భక్తులు ఉన్నారు. ఎందుకయ్యా నాకు ఆడబిడ్డలు ఇచ్చి భార్య పిల్లల్ని అంత నిరసించేటండి. ఆలం బిడ్డలు తల్లి తండ్రులు ధనం వంచు ఏలా నా మహాబంధనంబు ఏలా నా మెడగట్టిన అడవిక నిన్నే వేళ చింతింతు నిర్మూలం వైన మనంబులోనే కదు దుర్మోహాద్దిగులో కుంకి ఈ శీలామాలపు చింత ఇట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వర. భార్యని ఎలా కోరుతావు కదా. నీ దయ విపస్మరణము శంభో స్మరణం స్వయం సర్వసంపద. శివుని మరచుట ఆపద, స్మరించుట కంటే మహేశ్వర్యం. అన్న శివుని మర్చిపోతే ఆపద వస్తుంది, సంస్మరిస్తే ఐశ్వర్యం వస్తుంది. ఆయన ఎంత బాగా చెప్పాడు పద్యం. ఇలా ఇంకొకటి కాదు, ప్రతి పద్యంలో ఆడిపోసే ఇది ప్రతి వాళ్ళు చెప్పే పద్యం. నిప్పే పాతకో తోడ మనసు అనే పద్యం. నిన్ను పూజిస్తే కనుక చేసిన పాపాలే కాదు ఎవరి వల్ల కలిగే బాధల్ని తప్పుతాయి. వేదాశాస్త్రాలు చెప్తున్నాయి కదా, మనం ఎందుకు సందేహపడతాం. నీ నామం స్మరించమని చెప్తున్నాయి కదా, మరి ఎందుకు చదవని చెప్తున్నారు. నేను చదివి నీ పూజ చేయాలంటే మనసులో ఎప్పుడు నీ యొక్క బుద్ధి ఉండాలి. ఇంకా ఇవి నీ లోకం చేయమని నేను ఎవరు చెప్పని పద్యాలు పైకి రావాలని చెప్తున్నాను. అంతే, అందరికీ వచ్చు, అందరి నాలుకల్లో ఉంటాయి. గణేంద్ర మోక్షం అవన్నీ కూడా ఉంటాయి. నేను సేవిస్తుంటే ఏ విధంగా చేసింది నేను సేవిస్తే కష్టాలే కానీ సుఖాలు రాని. ఇది నిన్నే గొప్పవాడిని సంసారం జ్ఞానం కలగని
గలగర్ల కొన్ని ఇవన్నీ కూడా నాకు ఏం వచ్చింది నువ్వే నా ఆభరణం అని ఆయన కవి అనుగ్రహమే కనిపిస్తాయని చెప్పాడు. ప్రాణికు అంటే ఏ వేదము పఠించి విని మనం చెప్పుకునే పద్యాలు. ఇంక ఒకనాడు నా వాకిలి కావుమంటినో మరున్నీరాలక భ్రాంతిన్ కొంటిన పొమ్మంటినో ఎంగిల్చి తింటే కారెంటినో నిన్ను నెమ్మిరగ విశ్వసించు సృజనానికంబు రక్షింపజేసిన నా విన్నపమేలగై కొనవయా శ్రీకాళహస్తీశ్వర. ఎంత ఎంత ఏ పద్యం అందరికీ అర్థమవుతున్న వివరంగా చెప్పట్లేదు. తిన్నలా ఎంగిలి మాంసం పెట్టి తిన్నాను రుచిస్తే బాణాసురుడు నా గుమ్మ దగ్గర కూర్చున్నాడు. ఒక బాణాసురుడు ఆ కుమారస్వామి ఈ త్రిపురాసుడు యుద్ధం చూసి తారకాసుని యుద్ధం చూసి నాకు నేను శివుడి కొడుకైతే బాగుండు అనుకున్నాడు. తపస్సు చేశాడు, అలాగే కొడుకు అయ్యాడు బాణాసుడు. ఆ కొడుకు అయిన తర్వాత అప్పుడు ఆ గుమ్మదే నేను శివుడే భర్తవస్తుడు కదా గుమ్మానే కావాలైపోయాడు బాణాసుడు గుమ్మాన్ని భర్తవస్తుడు కాబట్టి. అలాగే స్త్రీలపై మొహపడి రావేగా వెళ్ళాడే అవునాను దేవతాసులే మొహపడి తిన్న వారు ఎంగిలి మాంసం పెట్టి తింటే కానీ తినవేన్నాడా మరి చేశాడు కదా అర్జునుడు మణిజన్మలో రుచి బాగుందా లేదా ఇంతమంది రక్షించమన్నావు అంతేగా నా ప్రార్థనని వినిపించుకోవట్లేదు ఎందుకు వినిపించట్లేదు అని ఎంత మృదుగా ఎంత భావంగా ఎంత బాగా అడిగాడు, ఎంత ఓపికగా అడిగాడు. ప్రతి పద్యం ఆనిముచ్చు నిన్ను నా వాకిలి కావుమంటినో మరున్నీరాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో ఎంగిల్చినో తింటే కాని కారంటినో నిన్ను నెమ్మిందగా విశ్వసించు సృజనానేకంబు రక్షింపజేసిన నా విన్నపమేల చేకొంచి కైకొనవయా శ్రీకాళహస్తీశ్వర. నేను కొడదామని నా చేతులు రావట్లేదు. ఓ కిరాతుడు పువ్వులు లేవని రాళ్ళతో పూజించాను చేశాడు, లోకల్లో ఉంది. అలాగే సిరియాడు కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగంలో దేవుడే పెట్టాడు. తిన్న వాళ్ళ కళ్ళు పీకి నీకు సమర్థం లేను నా గాఢేమో నీకు ఎలా చెప్తానయ్యా, నా దగ్గర భక్తిమ స్థలం మీద క్షమస్సు, ఆ తప్ప ఇంకేమీ లేదు అని చెప్తున్నాడు అన్నమాట. రాలను రువ్వగ చేతులాడవు కుమారా రమ్మంచునే జాలన్ సంపంగా నేత్రములు దివ్యగా శత్రుండనే కాను నా శీలంబు ఏమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యము శ్రీలక్ష్మీపతి సేవితాంగ్రిగళ శ్రీకాళహస్తీశ్వర. నీ రూపం ఎలా మొత్తం నాకు అర్థం కావట్లేదయ్యా. నీ రూపంబు తలంపగా తుద మొదల్నే కాన నీవైన నన్ను రారమ్మని ఎంచు చెప్పవు సారంభంబులింకేటికి నేరన్ముంపుము పాలన్ముంపుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామస్థిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వర. నిరూపం ఊహిస్తుంటే నా తుది మొదలు కనిపించట్లేదు. ఊహిద్దామంటే పోనీ నీవేనా రమ్మని పిలుస్తావా, ఎప్పటికీ పిలవు. నేను ఇంకా నీ దయకే ఎన్ని పాటలు పడినా ఏం ప్రయోజనం చెప్పు, నన్ను నీళ్ళల్లో ముంచినా పాలలో ముంచి నీదే భారం అయ్యా, ఇక నేను చెప్పలేదు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరు దెబ్బడుకున్నాను కదా అని నిరూప కథ అంటాను. ఆయన అలసిపోయి తిరిగి వచ్చారు. అప్పుడు శివలింగం శివుని చూసి వాళ్ళు అనుగ్రహించింది. హంసరూపంలో అనుగ్రహించి వరాహ రూపంతో మొదలు పోయాడు. ఇద్దరు వాళ్ళ కనబడలేదు, అనుగ్రహించి వాళ్ళ పౌరుడు అక్కడి నుంచి మనం తెలిసిన కథ. అక్కడ ఇంకా స్త్రీల గురించి ఇంకా ఎలా పెట్టాల్సి ఇట్లా ఎంగిలి మాంసం పెడదామంటలేదు. నీ శివుడిని ధూర్జుడు ఎలా మాట్లాడుతున్నాడో శివుతాడు. నీకు మాంసము వాంఛయేని కరవా నీ చేతలేడుండగా జోకైనట్టి కొఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం భొప్పి ఘటించి చేతి మునికను భక్షింపగా బోయి చేకొంటి ఎంగిలి మాంసము ఇట్లా తగునా శిశిగా ఎంత చనువుగా అడిగాడు చూడండి. చేతిలో కథ కోరిక అయితే నీ మాంసం తినాలి నీ చేతిలో ఉంది కదా, హాయిగా తినొచ్చు కదా, ఎందుకు ఇలా గండగొట్టు 30 నీ చేతిలో గండగొట్టులే ఉంది, ఆయుధం 3వ గంటలో నిప్పు ఉంది, తల మీద నీరుంది, కొంచెం శ్రమపడి వంట చేసి తినచ్చు, రుచిగా తినచ్చు కదా, ఎందుక ఎంగిలి తిన్నావు, నీకు ఆ ఎంగిలి మాంసం అవసరం వచ్చిందా, ఏమిట్లా చేసావు అని బాగా ఇదిగా శివుడు శివాట్లు పెట్టినట్టుగా మొదలైనట్టుగా ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్తాడు. ఇంకా తట్టుకోలే. ఇంకేమన్నాడు,
తరగల్ పిప్పల పత్రములు మెరుగుట అద్దంబులు ఇవ్వమని చెప్పుకోను. జీవితమే అసలు అది నీటి కెరటాలుండి కెరటాల వలె, రావి ఆకుల వలె, మెరుపు అద్దాల వలె, గాలిలో దీపాల వలె, ఏనుగు చెవుల వలె, ఎండమావుల వలె, మెరుపుల వలె, ఆకాశంలో అక్షరాల వలె, జీవులలోని ప్రాణాలన్నీ కూడా వెన్నెల ముద్దల వల్లే చాలా చంచలములను, అశాశ్వతములు కదా. మనుషులు అటువంటి సంపదలతో మదించి ఎందుకు సంచరిస్తున్నారయ్యా అంటున్నాడు. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులను నీకన్నా నాకెన్న ఎల్లలేరు అన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు నా అన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదే. శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర, నిన్ను నమ్మినట్లు ఇతరులు ఎవరూ నిన్ను నమ్మినట్లుగా నాకు నీకంటే అన్నలు కానీ, తమ్ముడు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, కష్టాల్లో ఆదుకున్న ఆప్తులు కానీ ఇంకెవరూ లేరు. నన్ను ఈ సంసార సముద్రం దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్య సముద్రంలో ఎప్పుడు తెలియాడిస్తావో కదా, అంతా నీ దయ్యయ్యా అని చెప్తున్నాడు. ఇంకా నీ పంచం పడి ఉండగా కలిగిన భిక్షాన్నమే చాలు, నిక్షేపం బొబ్బిన రాజకీతములనే సేవింపగానోప ఆశాపాశంబులం చుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగా చేపట్టందయ్య కలిగనే మదిలో. శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర, నీ చూరు కిందకు నిలబడగా నీ చూరు కింద నిలబడి నాకు అదృష్టమే, భిక్షాంతిని బతికేస్తాను. పురుగుల వంటి అధములైన రాజులను మాత్రం సేవించలేనయ్యా. నీవు నీ సేవకునిగా అంగీకరించిన దయతో కలిగితే అంగీకరించు. నన్ను ఇంకా ఆశాపాసంతో బంధించి ఈ సంసార తాపత్రంలో పడవేయక విముక్తిని చేయవయ్యా అని అడుగుతున్నాడు. నీ పేరున్ భవద ఇంద్రతీర్థమున్ భవన్ నిష్ట్యూత తాంబూలమున్ నీ పళ్ళంబు ప్రసాదమున్ కొని కదా. నే బిడ్డడై నైనాడ నన్నీ పాడిం కరుణింపుము ఓపనిక ఏ నెవ్వారికి బిడ్డగా చేపట్టందగు బట్టి మానదగదు. ఓ శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర, నీ నామస్మరణము, నీ పాదతీర్థము, నీ నమ్మి విడిచిన తాంబూలము, నీ నివేదన చేసిన ప్రసాదము వీని స్వీకరించి కదా నీ పుత్రుడనయ్యాను. నీకు ఇట్లు కొడుకైన తర్వాతనే కదా మరి ఎవరికి కొడుకుగా జన్మించలే నీకు ఎవరికి కూడా. నన్ను దరిచేర్పు, నీవు నన్ను దరికి చేసుకున్న తర్వాత మరలా విడిచిపెట్టకూడదు సుమా అనగా నీ సేవ చేయు పునర్జన్మ లేని మోక్షమును అవకాశం ఇమ్మని. ఇంకా ఏమన్నాడు చూడండి. అమ్మా ఏయటంచు నేనెవ్వరి నన్నన్ శివ నిన్నే సుమ్మి నీ మరి తల్లి తండ్రులాటంచు చూడగా పోకు నాకిమ్మయి తల్లియు తండ్రియు గురుడవు నీవే కాన సంసారమున్ చిమ్మన్ చీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. నేను అమ్మ అని నాన్నని ఎవరినంటాయా, నిన్నే పిలుస్తా కదా. ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను కాదని కూడా అనుగ్రహింపం. ఇప్పుడు నేను ఈ జన్మ ఎత్తాను, నాకు ఇప్పుడు కూడా నీవే తల్లివి తండ్రివి. సంసారం చీకట్లో పడకుండా మన రూపమైన సంసారం చీకట్లో పడకుండా కాపాడు అంటే కొడుకు చీకట్లో దాతలేక తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? వాని విలువలోకి తేరా. అలా నన్ను కూడా జ్ఞాపకం తెచ్చి రక్షింపు అన్నాడు. సంతానం గురించి చెప్తున్నాడు. కొడుకులు పుట్టరటంచు ఎత్తురొయ్వే కుల జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతుల్ బడసెన్ పుత్రులేని ఆశకునకున్ పాటిల్లేనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబ పుత్రతకున్. భారత ఎంత బాగా చెప్పారు ఒక వాక్యం. ఈశ్వర, లోకంలోని చెవులు ఎంత అవివేకులు, కొడుకులు పుట్టలేదని తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తూ ఉంటారు. కౌరవ చక్రవర్తికి ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు పుట్టారు. వారి వల్ల అయినా ఉత్తమగతి పొందాడా? ఏమీ లేదు. బ్రహ్మచారిగా అపుత్రకుడైన సుఖమహర్షికి ఏ దుర్గతులు వెళ్ళాయా? ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రుడైన వారిని మోక్షం మూసుకుని పోవునా వట్టిది. జ్ఞానేహి నృణాం మోక్ష అని ఉంది కదా వాక్యం అని చెప్తున్నాడు. ఇంకా నిన్ను పూజిస్తే విషమస్థానంలో ఉండి గ్రహాలు కలిగించే బాధలు కానీ అపశకునాలు కానీ నిత్యము నీ నామస్మరించి పుణ్యభూషణ కనిపెట్టలే కష్టపెడతావో మంచి రాసులు ఏమిటో. ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించకుండా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. మృతుల దండు అగ్నిని ఆవరించలేదని గ్రహింపలేకున్నారు. మృతులు అందరూ కాల్చిపడేస్తుంది నీ యొక్క దయ్యే. నా ఇంకేం వద్దయ్యా.
ఏం కావాలి నాకు? అడిగంబోని కనన్య మార్గ రతులన్ ప్రాణావనోత్సాహినై అడిగంబోయిన పోదు నీది పదపద్మ పదారాధ శ్రేణినాథక శ్రేణిన్ ఎన్ నెడకున్ నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష కోరడిది ఇంకేమి భవత్ ప్రసాదమతగున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే నా జీవనయాత్ర సాగుటకు శైవులు కాక ఇతర మార్గాన్ని ఆశించను. శైవులను కాక ఒకవేళ యాచించాను నీ శరణదాసులైన భక్తులనే ఆశిస్తాను. అయినప్పటికీ నువ్వు సేవించే పద్ధతులు తెలుసుకున్న నాకు ఇతరులను యాచించే అవసరం ఏముందయ్యా? లేదు. నీ అనుగ్రహం కలిగితే ఈ అల్పంలోనే ప్రాపంచిక విషయం ఎందుకు కోరతాను అంటే కోరుటలో వీనికి సారం లేని అర్థం. ఇంకా రాజుల గురించి స్త్రీల గురించి చెప్తున్నాడు ఎంత. ఇంకా చివరి విసుగొస్తున్నది. ఎన్నేళ్ళుండుదు ఏమి గందు ఇక నేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ట భజించెదన్ నిరుపన్మో నిద్రా ప్రమోదంబు నాకు ఎన్నండు అభ్యదు ఎంతకాలం ఇక ఇట్లున్ననేమయ్యడిన్ చిన్నంబుచ్చగ నన్ను ఏలుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, ఎన్నాళ్ళు బతుకుతాను? చూడవలసినన్నీ చూసేసాను, ఇంకేం చూడాలి? ఇంతకాలము భార్యాభూతులు పోషించాను, ఇంకెంతకాలం పోషిస్తాను? నిన్నే నమ్మి సేవించేది వారు తుర్యావస్థలో జాగ్రత్త స్వప్న అని సృష్టి అవస్థలను అని జీవులకు 3 అవస్థలు ఉంటాయి. ఈ 3ని మించి 4వ అవస్థ కూడా ఉంటుంది, దాని తుర్యమందులు. ఆ తుర్యావస్థ అనగా ధ్యాన సమాధి చేరుకున్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారం నుండి ఆనందిస్తారు. ఆ ఆనందం నాకు ఎప్పుడు కలుగుతున్నాయ్యా? ఎంతకాని నీ నిరీక్షల్లో గల ప్రయోజనం చెప్పు, నన్ను నిరాశపరచకయ్యా అన్నాడు. సాగు గురించి ఎంత బాగా చెప్తున్నాడు. సావంకాలము చేరువో చెరువుట ఇరింగిన్ సారింపగా లేక తన్నే వైద్యుడు చికిత్స పోగలడు. ఏ మందు రక్షించునో ఏ వేల్పులు కృపచోతురు ఆనందింతైన చింతింపడు జీవశ్రాద్ధము చేసి కొన్న ఇరిన్ శ్రీకాళహస్తీశ్వర అని ఎంత బాగా జీవసాధన చేసుకున్న వాడు కూడా ఉండడు కదా. అంటే బతికుండగానే సాధన చేసుకున్న సన్యాసి కూడా రోజు దగ్గర పడితే మరణం తప్పదని తెలిసి కూడా బ్రతి మీద ఆశ చంపుకొని ఇంకనే సేవిస్తూ ఉంటారు. ఎప్పుడు ధ్యానించారు, ఎప్పుడయ్యా చేస్తారు అంటున్నాడు. తనువే నిత్యముగా వనర్పుము అది లేదా చచ్చి జన్మింపకుండా ఉపాయంబు ఘటింపుము ఆ గతుల రెంట నేర్పు లేకున్న లేదని నాకిప్పుడ చెప్పుము చెప్పు చేయగల కార్యం ఉన్న సంసేవ చేసి నినుగాంచెదగాక శ్రీకాళహస్తీశ్వర. నేను దగ్గరికి వస్తాను సార్ నువ్వు. ఇంకా స్త్రీల గురించి చెప్తూ 14 రాళ్ళు గురించి చెప్తే ఎంత బాగా చెప్పారు చూడండి. 14 ఏళ్ళ మహాయుగంబులొక పూపాలుండు చెల్లించే అయుదయాస్తాచల సంధి ఆజ్ఞవకుడు ఆయుష్మంతుడై వీరి అభ్యుదయం వెన్నరు ఎవ్వరు చెప్పగా వినరు అల్పులు మత్తులై ఇలా చచ్చెదరు రాజుల మంచు అకటకట శ్రీకాళహస్తీశ్వర. ఒక మహారాజు అంటే ద్వాపర 4 కాసింది పరిపాలించాడు. మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు 4. అలాంటి ఒక రాజు 14,000 సంవత్సరాల ప్రపంచం. మరొక రాజు ఉదయగిరి నుండి అస్తగిరి వరకు ఉన్న భూమిని నిరాటంగా పరిపాలించాడు. ఇటువంటి మహారాజు చరిత్రను అల్పులైన రాజులు విని ఉండలేదా? తాము ఎలా గర్వపడతారు మేము రాజులమని అని ఎంత విమర్శించాడు. హరిశ్చంద్రుడు 14,000 సంవత్సరాలు చేశాడు. రాజన్నంతనే పోవునా కృపయు ధర్మంబు అభిజాత్యంబు విద్యాజాతక్షమ సత్యభాషణం విద్వత్మింద్ర సంరక్షయున్ సౌజన్యంబు కృతంబు ఎరుంగుటై విశ్వాసంబుగాకున్న దుర్బీజ శ్రేష్ఠులుగా గతంబు గలదే శ్రీకాళహస్తీశ్వర. రాజు పేరే కానీ రాజుకి ఏముండాలి? దయాధర్మాలు, అభిమానం, విద్యా వివేకాలు, వాని వల్ల కలిగే ఓర్పు, సత్యవాక్ పరిపాలన, పండితులను స్నేహితులను పోషించుట, మంచితనము, కృతజ్ఞత, విశ్వాసము అన్నీ నశించిపోతాయా? ఏమీ లేకపోయిందో రాజులో ఎందుకుంటా చెప్పన్నాడు. ఇంకా రాజు గురించి ఎక్కడెక్కడ ఖండించేశాడు. రాజధాతుడైనతో జట ధర్మం ఉండు. ప్రతి రాజుని కూడా ఎక్కడెక్కడ రాజుని ఎలా విమర్శించాడో చూడండి. రాజు ఎక్కడుంటే అక్కడ రాజుని ప్రతి రాజుని కూడా విమర్శించాడు. ఏ వేదము ఎలా రాజయ్య దుష్కృతి చెంది చంద్రుండు రాజయ్య కుబేరుండు దుగ్రాజి వంబు కంచే. ఈ పద్యం మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఇలా ప్రతి రాజుని ఇస్తే ఏ రాజు
రాజు అంటే చాలు. రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి తొలగి భూషణంబులు వ్యథం. వాడిచ్చివన్నీ కూడా ఆత్మవ్యథా బీజంబుల్. రాజు అంటే చాలు. ఎక్కడ రాజు ఉంటే వాడు అక్కడ రాజుని అంత విమర్శించాడు. ఎక్కడ కూడా జీవితాన్ని కూడా సరే ఎక్కడ మదమాతంగములందములు హరులు మాణిక్యములు చిత్తదుకూలములు పరిమళములు మోక్షమీ జాలిని మదిలో వీని నపేక్ష చేసిన పథామద్వార దేశంబుగాంచి దినములు ఉతపుత్రులకు ఆజ్ఞ అకటకట శ్రీకాళహస్తీశ్వర. ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకులు, రత్నాలు, పట్టుబట్లు అయినటువంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనం మోక్షం ఇస్తాయా? అజ్ఞాలయం మనుషులు పైన్నిటితో వాంఛించు రాజద్వారం మీద పడగాలు పడుచు దినాన్ని రోజు కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. నీ ఆరాధన శాశ్వత సుఖాన్ని ఎప్పుడు పొందుతారే కదా, తెలియదు కదా అని అంత బాగా చెప్తున్నారు. రాజుల గురించి అంత ఇదిగా చెప్పాడు. రాజుకి ఏ ఉండాలో కూడా చెప్తున్నాడు. ఎక్కడ రాజు గురించి చెప్తే మలకు ఇష్టం ఎంత చిన్నపిల్ల పాడితే ఇవ్వకుండా ఉంటాడా అని ఇంకా స్త్రీల గురించి చెప్తూ స్త్రీల గురించి ఏం చెప్తాను దిక్సూచిగా చెప్తున్నాను, ఎక్కువ చెప్పట్లేదు. ఆలుం బిడ్డలు మిత్రులు హితులు ఇష్టార్థములు ఈనేత్తురే ఏ వేళన్ వారి భజింప చాలిపడక ఆవిర్భూతమోదంబునన్ కాలం వెళ్ళ సుగంబు నీకు నిక భర్త శ్రేణి రక్షింపగా శ్రీలెవ్వారి కూడబెట్టెదయా శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వరుని సర్వజ్ఞుడు. ఎవరికి ఎప్పుడు ఎట్టి మర్యాద ఇవ్వాలో నువ్వు గ్రహించి వాడిని ఎట్లాగా ఇస్తావు, నువ్వు వాళ్ళకి అలా ఇస్తావు. ఆ చెవిట నీ భార్య ఆది పరాంబిక, నీ కొడుకులైన గణపతి కుమారస్వాములు, నీ మిత్రులైన కుబేరాదులు, నీ ఆప్తులైన కేశవాదులు నీకు అన్ని సౌకర్యములు ఐశ్వర్యములు సమకూరుస్తూ ఉంటారు. వాటన్నిటికీ నీవు సుఖంగా అనుభవిస్తూ కూర్చుంటావు. మరి నీ భక్తుల మాట ఏమి చెప్పు. వారు నీకేమీ ఎరగబెట్టరని నీ ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు నాకేమి ఇస్తావని. అటు వారికి కూడా ఇయ్యక నీ సంపదలని మహాత్ములని ఎవరి కోసమని దాచుకుంటున్నావయ్యా అని అడుగుతున్నాడు. ఇంకా రాజు సురభుల్ ముగ్గురు ఉత్తమోత్తములం రాజులు కలిగిన ఏ వేళ కలిగి ఏ వేళన్ నన్నలతం వెట్టిన నీ పదాబ్జంబులన్ వాయంజాలనేమిచ్చిన కలధౌతాచల మేలుటంబునిధిలో కాపుండు అబ్జంబుపై చెలుగొప్పం సుఖింపగాంచుడసుమి శ్రీకాళహస్తీశ్వర. శంకర రాజుల్లో చాలా విభిన్న స్వభావాలు ఉంటూ ఉంటారు. కొందరు మంచి మనసుతో ఆదరిస్తారు, కొందరు మూర్ఖులు, కొందరు చాలా ఉత్తములు. వారి హృదయ ఆశ్రయించి నాకు లభించినప్పుడు ఏ కారణం చేతైనా వారు నన్ను చెంచుపు చూస్తే వచ్చి నీ పాదాన్ని ఆశ్రయిస్తాను. అప్పుడు నీ దయతో నాకు ఏమిచ్చినా కూడా ఏమిచ్చినా దాన్ని ఈశ్వర పదవిని కానీ విష్ణు పదవిని కానీ బ్రహ్మ పదవిని కానీ భావించి సంతోషిస్తాను, తృప్తి పడతాను. బ్రాహ్మణ తృప్తి రాజుకి అసంతృప్తి ఉండాలి, రాజపరిపాలన చేయలేడు. అందువల్ల ఇంకా రాజు అంత బాగా విమర్శిస్తున్నారు చూడండి. శృతులభ్యాసము చేసి శాస్త్ర గరిమలు శోధించి తత్వంబులను ఊహించి శ్రీరమస్థిరం బ్రహ్మ సత్యంబు కాంచితి మంచు సఫలం వృథావచనంబులు చెప్పగనే గాని నిర్జల స్థిరచిత్తు సౌఖ్యములు చదివేరు శ్రీకాళహస్తీశ్వర. లోకంలో వాళ్ళు మేము వేదాలు చదివా మాకు అన్నీ వచ్చు, మాకు రాంది ఏం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ సభలో చెప్తే కానీ మనసు నిగ్రహించడం వలన వైరాగ్యం అన్నిటిగా సన్యాసి యోగ శాశ్వత సుఖాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించారు. ఎవరు నీ క్రియలు ఎవరు చూపలేని భావం. రాజు డబ్బుకి లొంగిపోతే ఇంకా అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబే లోనంతా దుఃఖ పరంపరాన్వితమే మేనంతా భయభ్రాంతమే అంతానంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్ నిన్ను తలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వర. అయ్యో ఎందుకు జనులు నాశనం అయిపోతుందని పూజించకుండా ప్రపంచంలో లోకంలో పుట్టిన ప్రతి మానవునికి కూడా సందేహమే కదా.
ఏమి శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు. మరి మనసులో దాదాపుతో బంధములు ఏర్పరచు ఎంతకాలం ఉంటాయో తెలియదు. అంతా దుఃఖాలే. శరీరమునకు రోగమే వస్తే అయినా భయమే. ఇంకా చెప్పాలా? ఏ పని చేసినా అంతా శరీరమును కృషించి చేయనదే కదా. మధుడు చేయించిన ఈ పనులన్నీ దుర్వ్యాపారాలు కదా. అంటే భగవంతుని చేరుడికే చేయి సద్వ్యాపారాలు కాకుండా బ్రతుకు చేరుడికే ఇతరులను బాధించు పనులన్నీ దుర్వ్యాపారాలే. అంతేకాని ఇవన్నీ కూడా కర్మబంధములు కలిగించి పునర్జములు కలిగించను ఊహ కూడా ఇవి కూడా దుర్వ్యాపారములే కదా. ఇవన్నిటి విడిచి మరుల నువ్వు చేరే ఉపాయము ఎందుకు ఆలోచించవు నువ్వు అని చెప్తున్నాడు. ఇంకా జీవితం అంటే ఒకసారి దూర్జటికి ఇంకా స్త్రీ ఆ కవిత్వం బట్టి దూర్జటి స్త్రీలో అంటున్నాడు. కాయల్ కాచె వధూన కాగ్రముచే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపెడె మన్రొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతిచే బ్రాయం వాయను బట్టగట్టెద్ర చెప్పన్ రోత సంసారమే చేయింజాల విరత్తు చేయగలవే శ్రీకాళహస్తీశ్వర. లోకంలో రెండు స్త్రీల గురించి కూడా చెప్తున్నాడు అన్నమాట. ఎంత స్త్రీ యొక్క సౌఖ్యం ఎలాంటిదో విమర్శిస్తున్నాడు. లోకంలో ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్ శాంతిం పొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యంబులన్ శాంతిం పొందిద నీ చూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు నిశ్చింతం శాంతుడనవుదు నీ కరుణ చే శ్రీకాళహస్తీశ్వర. నీ ఇంతకాలం స్త్రీలలో అసౌఖ్యం అనుభవించాను. నీకెందుకు ఇంకా చాలు. రాజుల మందిరాల్లో వచ్చే గౌరవమర్యాలు సంతరించింది ఇంకా నాకు వద్దు. కానీ నీపై మోక్షపదమాన దారి చూపు. ఈ దయవల్ల మోక్షం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములను తాపత్రముల నుండి విముక్తుడనై ప్రశాంత స్థితిలో ఉండి పోతాను అని చెప్పాడు. చాలామంది వేషాలు వేసుకుంటారు, చెల్ల వేసుకుంటారట. స్తోత్రం వన్యుల సేయనుల్లని వ్రతస్థులు బోలే వేషంబుతో పుత్రీ పుత్ర కళత్ర రక్షణ కళా బుద్ధి నృపాలాధమున్ పాత్రం వంచు భజింపకో బోధురు ఇది ఎన్ భావ్యం వే అవ్వారి చారిత్రం వంతి మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వర. ఎవరిని పొగిడితే డబ్బులు వస్తాయని వాళ్ళ గురించి ఆడంబరంగా వేషం వేసుకుని అధమునే రాళ్ళను అభాగ్యులు మోస్తూ ఉంటారు. ఎప్పుడయ్యా నీ సేవ చేసి పూజిస్తారు? నీ కారుణ్యము నేర్చుండి గనులే నిన్ను పూజిస్తారు, ఇంకేం అక్కర్లేదు అని చెప్తున్నాడు. నీ కారుణ్యము కలిగినట్టి నరుడి నీచాలయమ్మునన్ చోరడి ఏ కార్పణ్యపు మాటలను ఆడన్ అరుంగండు అవ్వాదితో వేషములు గైకోడు ఏ మతములు భజింపడు ఇలని ఏ కష్ట ప్రకారంబులంచి కాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వర. దాయలు ద్రోహులు అని లోకం చెప్తూ నిన్ను ఒక్కలయ్యా ఎవరిని నీకు నేను ఊహిస్తున్నాను నేను అడగడానికి. ఏమిటంటే ఒక కోరుకుంది. ఏమిటి? ఒక అర్థంబు నిన్ను నేను అడుగగా ఊహింపను ఎట్లయినా పొమ్ము కవిత్వంబు నాకు చెందనివి ఏమో అంటివా నాదు జిహ్వకు నైసర్గిక కృత్యము అంతియస్మి ప్రార్థించుటే కాదు కోరికలు నిన్ను గానం నాకు వశమా శ్రీకాళహస్తీశ్వర. అంటే నీ ఏదైనా కానిము, నిన్ను కోరిన కోరిక కోరాలే కానీ కోరలేదు. మరి ఈ కవిత్వం ఏమీ నాకు చెందనివంటున్నావా? ఇది నాలుక స్వభావం. ఇది కవిత్వం చెప్పకుండా ఉండలేను. ఇదంతా నా కోరికలను తెలుపుడు కనుకుంటున్నావా? కాదు. కోరికలుంటే నువ్వు చూడగలుగు నాకు వశం శక్యమవుతుందో. అంచేత ఈ పద్యములన్నీ కూడా కేవలం స్తోత్రంగానే భావించమని చెప్తున్నాడు. ఎంతగా చూడండి, ఎంత బాగా ఎక్కడెక్కడ ఇంకా స్త్రీల గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏ పద్యం చూస్తే ఆ పద్యం అంత ఆసంశయమే. మానవునికి అనుసంధానం ఎంతకాలం జీవిస్తాయో మనం చెప్పుకునే పద్యాలన్నీ కూడా. కలథోతాద్రియు అస్థిమాలికయిన్ గోగంధర్వముల్ పొన్కయిన్ పులితోలు భరితంబు పాపపు తొడబుల్ పోకుండా తోబుట్లకై తోయనే వాళ్ళతో బుట్టువు కళాదులు గలిగై మీలయ్య నా సిలుగులు దూరము చేసి కొంటి ఎరిగే శ్రీకాళహస్తీశ్వర. మొట్టమొదటి నువ్వు నీ తోబుట్టువులు ఎవరూ లేకుండా ఒంటరిగానే పుట్టావు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అన్నదమ్ములతో దాయాద భాగం కోసం పోరాడలేదు. చాలా ప్రసాద జీవితం నీది. అందుకే వెంటుకొండ ఎముకల కొండ ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు చూడండి.
ఎముకొద్దండి ఆ ఎద్దు చేతిలో లేడి పులితోలు భస్మం సర్పాభరణము తలపై చంద్రకళ ఈ వస్తే నిన్ను ఆశ్రయించిన నిన్నే అవి ఆశ్రయించారు, నువ్వేం ఆశ్రయించు, వాళ్ళే దగ్గరికి వచ్చారు. అంటే నీ సంపదలో వాటాలు పెట్టక్కర్లేదు, ఇవి నీకే ఉన్నాయి కదా, అందుగా నిన్ను ఆశ్రయిస్తే చాలు, నీ పోషించకు లోటు లేదు, వారిని పోషించాను ఎగురవులు ఉన్నాయి, వాటన్నింటినీ పోషించావు కదా, నీ పాదమును ఆశ్రయించి నన్ను మాత్రం ఎందుకు పోషించలేవు, ఆ మాత్రం నీకు లోటు లేదు కలగదా, నన్ను పోషిస్తే నీకు లోటు కనుక బాధ వస్తుందా, ఇంత దేవుడితో దెబ్బలాడాడు మాట్లాడినట్టుగానే ఉంది. ఎంత బాగా సుతుల అభ్యాసము చేసి శాస్త్ర గరిములు శోధించి తత్వంబులన్మతి నూహించి శరీరమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు గాంచితి మంచున్ సఫలన్ వృషావచనంబులు చెప్పంగనే కాని నిజ్జరస్థిర చిత్తస్థిర సౌఖ్యంబు తెలియరో శ్రీకాళహస్తీశ్వర. ఎంత బాగా గతి నీవంచున్ భజించు వాళ్ళ అపవర్గ మార్గంబు అపవర్గం పొందగా నేల సంతసంబు కూటికై కుచిరించ వినలేదా యాయూరన్నం ప్రేచ్యతి అంచున్ మొరవెట్టు సుతులు సంసార అంధకారాభి దూషిత దుర్మార్గులు కానబడవో శ్రీకాళహస్తీశ్వర. అంటే ఏంటి, ఈశ్వరా నీవే గతి అంటూ నిన్ను సేవించువారు మోక్షం అందుతుండగా అజ్ఞులైన కొందరు కూటి కోసమని పాటలు పడుతున్నారు. ఆయుర్దానమే అన్నం పెట్టినని వేదవాక్యమును వారు కలియుగం కదా, వారు వినలేదా, ఒకవేళ నిన్ను పెద్దలు మెచ్చని సంసామ చీకట్లో పడి చెడిపోవట ఆ వాక్యం పరమాత్మను బోధపడలేదా అని అడుగుతున్నాడు. ఇంకా రాజు చూడండి మన్మధుడు గురించి ఎంత ఇదిగా చెప్తున్నాడు. ప్రతిరాజు ధతి మీరనొక్క మరి గోరాజాశ్వని నొత్తబోడు ఆ దర్పకు వేగనొత్త గవయం ఆబోతున్ తాకి ఉగ్రత పోరాడనున్న అన్నడికి లేకబోలే శోకానర స్థితి పాలై మొరవెట్టినన్ మన్పవే శ్రీకాళహస్తీశ్వర. ఒకసారి మన్మథుడు నీ పాదముల దాడి చేయుటకు సిద్ధపడితే నీ వాడిని ఎదుర్కొన్నావు. మీరిద్దరూ కవయ ఉషవును వలె పోరాటమునకు సిద్ధపడుతుండగా దేవతలు తాము లేగల వలె అది నలిగిపోతుందమని భయపడి నిన్ను ప్రార్థింపగా రక్షించావు కదా అని. ఎంత బాగా ఏ పద్యానికి ఆ పద్యమే, ఎక్కడే అక్కడ తత్వం ఊహించా శరీరం వస్తుంది. ఇంకా ఆయన చెప్తుంటే ఇంకా స్త్రీల గురించి చెప్తూ ఇంకా నువ్వు ఎందుకు ఇవ్వో అని నిలదీసినట్టుగా లోకంలో కాళ్ళు అంటారు, నిమిషార్థ శకునాలు అంటారు, గ్రహణాలు అంటారు, ఇవన్నీ అరిష్టాలు అంటారు, ఇవన్నీ జీవన భ్రాంతి పుట్టిస్తాయి, ఈ శివులకి ఎన్ని చేసావయ్యా ప్రాణులకి అని అని చెప్తున్నాడు. చిన్నపిల్ల పాల కోసం ఏడుస్తే అట్టిపళ్ళు ఇస్తే ఊరుకుంటాడా, అట్టిపళ్ళు కావాలని ఏడుస్తున్నాడు, తెచ్చిస్తావురా, నీ పాలు ఇస్తా, పెరుగు పెడతా, అన్నం పెడతాను, వాడు ఒప్పుకో, నాకు అట్టిపండే కావాలంటాడు. అలా కొనిస్తారా కొనివ్వరా, అలా నాకు ఇవ్వచ్చు కదా అని దేవుడు దెబ్బలాడుతున్నాడు. పాలుంబు వయ్యి పెట్టదం కుడువరా పాపన్నరా అన్న లేలెమ్మన్న లెమ్ము అన్న అరంటి పండు కొనితే లేకున్న నేను అల్లనంటే లాలింపరే తల్లిదండ్రులు అప్పుడు అట్లే తెచ్చి వాత్సల్యలక్ష్మి లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. పెట్రా అంటే నువ్వు కావాలంటే అంత నిజంగా అంత హలోక అంత ఇదిగా కావాలని అడుగు కంపల్సరీగా ఖచ్చితంగా ఇస్తావు. ఎవరు అడగట్లేదు. పైగా వాళ్ళు లోకంలో పడిపోయి లోకవాసనలో పడిపోయి ఏడుస్తున్నారు. రాజు అని చెప్తూ చూడండి, చనివారింగ నేర్చువారు జముడా సత్యంబుగా వత్తు ఏమనుమానం వికలేదు నమ్ముమని తారావేళ రేవునన్ను మునుగంబోబుచు బాసేయుట సుమి ముమ్మాటికి చూడగా చెనరులుగాను దీని భామిదివో శ్రీకాళహస్తీశ్వర. చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. పదవనాడు వాని గురించి రేవులో మునిగిపోతే బంధువులు ఏడుస్తాడు. యముడా మేము మాత్రం శాశ్వతంగా ఉంటామా, ఏదో ఒకనాడు నిజంగా వచ్చేస్తాం కదా అని ప్రమాణం చేసి అక్కడ స్నానాలు చేస్తారు. వివేకహీనులు మాత్రం ఆ భావమును గ్రహింపలేదు. ఇంకా దీన్ని పూజిస్తే వస్తాయి. భవ దుఃఖములు రాజకీటములనే ప్రార్థించిన పాయునే భవదంగిరి స్థుతి చేతగాక విలసద్వాల క్షుధాక్లేశ దుష్ట విధులను మానువే చూడమేక మెడ చంటంతలి తల్లి కారుణ్య దృష్టి విశేషంబున ఇచ్చు చంటవలనే శ్రీకాళహస్తీశ్వర. ఓ శివుడా,
సంసార దుఃఖమును నీ పాసేవతో చేస్తే తొలుగుతాయి, కానీ అధములైన రాజును సేవించి ప్రార్థిస్తే తొలుగుతాయా? పసిబిడ్డ ఆకలిని తల్లి ఏడుస్తుంటే ప్రేమతో ఇచ్చే చనుబాలతో తీరుతుంది, కానీ మెడ కింద క్రింది చన్నిస్తే తీరుతుందా? మేక మేక మేకమ తీరుతాయి, కానీ మేక మెడకింది చన్నిస్తే తగ్గుతుంది. ఆకలి ఏడుపు మాంతాడు ఆ మాండు. నువ్వు తల్లి ఇచ్చిన పాలతోనే మాస్తాడు. ఇంకా చూడండి మోహం ఎంతగా చూడండి. అమరశ్రీ రమించిన జడదు మోహం వింతయిన్ బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ రింగిన మానదు ఇందుగల సౌఖ్యంబు వల్ల నీ సేవ చేసి మహాపాతకం వారి రాసి గడతున్ శ్రీకాళహస్తీశ్వర. ఈ మోహమనే నా మోహం ఎలాంటిది? దేవతాస్త్రులు రమించినా కూడా చచ్చిపోదు. నా ఆశ బ్రహ్మపదవి ఇచ్చినా తీరదు. నా జీవలక్షణం క్రోధం కదా, సర్వలోకాన్ని మిగితే శమిస్తుందా? ఈ లోకంలో సౌఖ్యంలో నాకు నాశింపను. నీ సేవ చేస్తే పాపసాగం దాటి నీ గడపొస్తాను. ఇదే భావంతో భక్తుల శభాషతో రాశాడు. వలీభిర్ముఖం ఆక్రాంతం ఫలితే నాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణే కాతరుణాయతే. అంటే ముఖమంతా ముడిచిపోయింది. ముఖమంతా జుట్టేమో తెల్లదానికి అంకితం అయిపోయింది. శరీర అవయవాన్ని స్థిరమైపోయాయి, కానీ ఆశ మాత్రం యవన వయసులో ఉంది. ఈ భావాన్ని తీసుకుని రాసింటాడు భద్రవాసు. ఎంత బాగా రాశాడు భద్రవాసు భాషిస్తారు. ఇలా అనగానే ఇంకా శివుడు దెబ్బలాడేస్తున్నాడు. పవమానాసన భూషణ ప్రకరములు భద్రే భజన్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజిగసుండాలాటవీచారులన్ భవదుఃఖంబుల పాపుటొప్పు శరదిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర. నీవేమో నీకు పాములు నగలు, ఏనుగుతోలన్నను ఈ నగలన్నా ఏనుగుతోలన్నా కిరాత వేషమన్నా చాలా అభిమానం. అందుకే నువ్వు పామును ఏనుగునకును కిరాతనకును మోక్షమిచ్చినావని తెలుసుకున్నాను. కానీ పనికి మాలిన సాలెపురుగునకు కూడా పెద్దపీట ఎందుకు వేసావు మోక్షం నాకు అర్థం తెలియటయ్యా అన్నాడు శివుడితో. పొగతో పొగ అనింది కదా, వాడు తృప్తి తిందాడు కాబట్టి పశ్చాత్తాపం ముందే కాబట్టి వేస్తున్నాడని భావం. ఇంకా తట్టుకోలేక ఒక రాజు విమర్శతో తిరుగుతూ ఒక్కని ఎక్కడ తిరుగుతాయి ఈ రాజుని ఎలా తీసుపడతాడు. రోసీరోయేదు తారి కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయిదు పుత్రమిత్ర కళ సంప్రభ్రాంతి వాంఛాలతల్ కోసీకోయిదు నా మనంబు అకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేయదు దీని త్రుళ్ళడపవే శ్రీకాళహస్తీశ్వర. మనస్సును చెప్తున్నాడు. నా మనసు బాగా చంచలం. ఇది స్త్రీ సౌఖ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టట్లేదు. పుత్రులు మిత్రులు సంపదలు వీరి మీద భ్రమను పూర్తిగా విడవట్లేదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ప్రీతిగా సత్కార్యములు చేయటం కూడా ఇష్టపట్టలేదు. అలా అని సంపూర్ణంగా నేను మరచి ఆ విషయంలోనే కూరుకుపోదు. ఈ చంచలమైన మనస్సునకు స్థిరత్వం ప్రసాదింపు నాయన అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. బడంతి చేతశ్చ పరస్వభావం జల్పంతి దోషం కవయో గుణాయ తద్యత్తలీయమానం కదా చింతి వ్యపిధావతీతి అని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పాడు బృహణస్థానంలో. ఇంకా చివరికి చూసి ఏమడుతున్నారు చూడండి. అడిగన్ బోనిక నన్య మార్గరతులన్ ప్రాణావనోత్సాహినై అడిగంబోయిన బోధు నీది పద్మారాధక శ్రేణి నడకు నిన్ను భజింపగాగని నాకేలా పరాపీక్ష కొరడది ఇంకేమి భవత్త సాధమే తగున్ శ్రీకాళహస్తీశ్వర. తల్లి ఎన్నాళ్ళు పోతాను, ఏం చేస్తానో తెలియదు, ఇంకేమి చూడాలి. అదేనా నా మనసు చెందదు. ఎంత ఇచ్చినా కూడా నా మనసు తీరల అని ఒక దానికి ఎప్పటికప్పుడు నిలబెడిసి జీవయాత్ర గురించి చెప్తూ ఎలా మార్గాన్ని చూపిస్తూ శివుడితో మాట్లాడినట్టుగానే ఎక్కడెక్కడ తీసివాడు. శివుడిని ధిక్కరిస్తూ మాట చనువుగా ఈ సదవకాశం ఈ కవిత్వం శతకాల రూపంలోనే బాగా దొరుకుతుంది. అందువల్ల ఎక్కడ ఈ శివుని ఎంత బాగా ఎక్కడెక్కడ తీసుకుంటూ ఎలాగ చెప్పాడో చూడండి. లేవో గుహల్ లేవో కానల కందమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల
పల్లవాస్తరణముల్ లేవో సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్నను పవజాలిన్ పొంది భూపాలులను సేవలు చేయగబోదురు ఏలకో జనులు శ్రీకాళహస్తీశ్వర. ఏ పద్యం చూస్తే ఆ పద్యమే. నీకుంగా ఆ జూజ శివభక్తి కింద పద్యం. నీకునుగా నీ కవిత్వం ఎవ్వరికి నేనీనంచి మీరెత్తితిన్ చేకొంటిన్ బిరుదంబు కంకణ ముంజే గట్టితిన్ పట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నా తనునకి ఈలున్ నేర్పులున్ కావు చీచి కాలంబుల రీతి తప్పెడు మీ శ్రీకాళహస్తీశ్వర. జూజటి ఆత్మదైవం శ్రీకాళహస్తీశ్వరుడు. ఉపాసనా దైవం భైరవ, దుర్గా, గణపతులు. ఇతడు శ్రీ విద్యోపాసకుడు. శైవ సంవిత్ కాసారము మరాళ రత్నం అని సదగమంది పద్యములే చూడండి పాశాడు. పరిశీలించితి మంత్ర తంత్రములు చెప్పని వింటి సాంఖ్యాది యాగ యోగ రహస్యంబుల్ వేద శాస్త్రంబులున్ వక్కాణించితి శంకపోదు అదేన్ని గుమ్మడికాయలో నావగించైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర. ద్విజుడు అన్ని దీన్ని బట్టి మంచి శాస్త్రం ముందు పరిశీలించాడని, సాంఖ్యయోగ శాస్త్ర రహస్యగత అని, స్వాధ్యాయ సంపన్నులని, వైద్యశాస్త్ర సంపన్నుడని కూడా తెలుస్తాను, లోకజ్ఞం తెలుస్తాను. కృష్ణదేవ ఉన్నప్పటికీ కూడా తన గ్రంథాలు కృష్ణుడానికి ఇవ్వలేదు. పైగా తిరిగి ఆయన దగ్గర మంచి పేరు కూడా తెస్తున్నాడు. మధుర భర్త అని అందరి దేవుడికి అందరి రాజులకి ఇచ్చాడు తన దర్శనం. కానీ ఇది మాత్రం జరగదు అని భవదాజ్ఞ భవపరాంగుడైన శివభక్తుని తత్తుడే తత్సంబంధమైనటువంటి కృతజ్ఞుడైనాడు. ఇంతటి ఉంది కాబట్టి స్తుతిమతిని పెంచుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఇంకా చివరికి చూస్తున్నాం. ఇలా ఎంత చెప్పమన్నప్పుడు కూడా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది అనుకోండి. సంపద్గర్వం ప్రారదోలి రిపునంజింకించి ఆకాంక్షలను తప్పం పెట్టి కళంకములనరికి బంధక్లేశ దోషంబులను చింపులు చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులను చెంపలు వేయక నిన్ను గనునా శ్రీకాళహస్తీశ్వర. ఈ సంపద అనేటువంటి గర్వాన్ని విడిచి లోపల ఉన్న అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ మదాలను జయించి కోరికలన్నీ పక్కదోసి పాపం ప్రక్షాళన చేసుకొని భార్యా కొడుకులు కూతుళ్ళు మన వారి బంధముల్ని తెగదింపు చేసుకొని వయసులో కలుగు మోహాది వికారములను అణచిపెట్టుకొని మన శరీరం నిర్మాణంలో హేతుభూతమైన పంచభూతములను గెలిచి అనగా పృథివ వాయు తేజ ఆకాశం అన్నమాట. చలి ఎండ వాన మన బాధను సహించి తపము చేసి నిగ్రహముతో ఉండలేకపోతే నీ దర్శనం కలుగుతుందా కలగదా దాంతో నిష్టగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఎలాంటి వాడు రాజశ్రేణికి దాసులై నిజం ఘోరం చేరగా సౌఖ్యమో ఈ జన్మంబు తరింపజేయగల నిన్నే వృద్ధు సేవించు నిర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియరా మన మానవులు పాపరాజీ చాతాధి మదాంధ బుద్ధులగుతున్ శ్రీకాళహస్తీశ్వర. రాజులకు దాసులై సంపదలు కోరుచు వాని సేవించడం సౌఖ్యమా, లేక ఈ జన్మం నుండి మోక్షం ఇయ్యగలని సేవించడం సదాచారం సౌఖ్యమా? పాపల వల్ల అంధములైన బుద్ధులు గల మనుషులు గ్రహింపలేకున్నారు కదా ఈ విషయమని. ఎంతమంది చచ్చిపోతున్నారు. నిన్నను చూడరు చెప్పిన పద్యం. నిన్నను చూడరమన్న చూడరు జన్ములు నిత్యం ఉత్సావంగా ఆ పన్నల్గల్గా గన్న విధానమయ్యడిన్ ధన భ్రాంతి విసంజ్యం పనులేకున్నారు ఎన్నడు నిన్ను గంధురిక మర్చులు గల్వరేమో నిన్ను చిన్నం బుచ్చకబృవకుండు నెడలన్ శ్రీకాళహస్తీశ్వర. నిన్ను సేవించకుండా ఎప్పుడు కనీసం కాసేపే నీకు దృష్టి పెట్టుకోకుండా ధనులపై ఆశలు చంపుకోలేక నిన్ను మర్చిపోతున్నారు. నేను మర్చిపోతూ ఉపయోగం అని చెప్పు. వారి ఈ అవివేకాన్ని మన్నించి నీవు కాపాడితే వారి గతం అవుతుంది. ఇట్లు జన్మజన్మలో నేను మరచి ఇంకా నువ్వు అధోగతి పాల్గొతున్నారు కదా అని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బుబాకాల కూటంబు చేగిన్నేక బ్రహ్మ కపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు ఏనా మేల్ నీరాగునండననుండయిన్ తెలిసి నీ పాద పద్మంబు చేర్చనారాయణుడిట్లు మా సంబునన్ శ్రీకాళహస్తీశ్వర. ఓయ్ శివ, నీ కట్టుబట్ట ఏనుగుతోలు, నీ ఆహారం కాలకోటం విషం, చేతిపాత బ్రహ్మశిరస్సు, అలంకారం భయంకరమైన పాము. నీవు ఈ రూపంతో ఉండవని తెలిసి కూడా శ్రీహరి నీ పాదాలను తన మనస్సులో నిలిపి ధ్యానిస్తున్నాడు.
ఆయన సంపన్నుడైంది కూడా ఆది విశ్వమే నేను ధ్యానంతో చిత్తమని భావం తెలుస్తోంది. ఇంకా ద్వారద్వారములందు కంచికి జనవ్రాతం దండములన్ దూరంతస్థలి భగ్గన్ బొడుచున్ దుర్భాషలన్ వారిని ప్రార్థ్యం చేసి రాజులకు సేవలు చేయగా బోరులు లక్ష్మీ రాజ్యం కోరి నీ ప్రజనులు శ్రీకాళహస్తీశ్వర. రాయద్వారంలో కావలి వారిని చేతికాతో తిట్టి అందరిని పంపిస్తాం కొట్టి నిరాకరిస్తున్న వారిని తిరిగి ప్రతిమా రాజసేవ చేయాలని పోతారు. కానీ సంపద సంపాదన కోరికను చాలామంది కోరుతారు. కానీ పాదపద్మాలు మాత్రం అంత హీనస్థితికి దిగజారి రాజుల సేవయే పరమాత్మని భావిస్తూ ఆదిస్తున్నారు. నీ సేవ పరమాత్మ అనుకోవట్లే వాడు. అలా అనుకుంటూ నేను ఏ విధంగా చెందలేను, నీకు చాలా డబ్బు ఉంది కదా, ఎందుకు ఇలా చెయ్యవు అంటున్నాడు. చూడండి మా సార్ చెప్పుకుని నీ భక్తులు 10,000 భంగుల నిన్ను సేవింపుచున్ వేడగా లోపం వేటికి వారి కోర్కులు కృపాళుత్వంబు దీర్పరాధా భవ్యంబు తలించి చూడు పరమార్థం విచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండారములో కొరంతబడునా శ్రీకాళహస్తీశ్వర. మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా మోక్షంబు నేడేమయా మురియంగా బుట్టే ఘనమో మోహంబు లోపంబు అన్నది సత్యంబు కృపంతలంపవు ఒక పుణ్యాత్ముండు నిన్నాత్మగొల్చిన దినంబును మనబెట్టగా కటకట శ్రీకాళహస్తీశ్వర. నువ్వు సేవించిన భక్తులు అందరూ కూడా మోక్షము సంతర్పణ ఇస్తావు. ఇప్పుడు నీకు ఏమైంది? ముసలితనము నీకు కొంచెం పిసినాతనమును వస్తువులపై వ్యామోహం పెరుగుతుంటుంది. ఆ మాట నిజమైంది. ఒక భక్తుడు దాన్ని ధ్యానించు దయచూడమని మొరబెడుతున్నాడు. ఎందుకు పట్టించుకోవు అని అడుగుతున్నాడు. ఇంకా 10,000 కంటకులచే ప్రాపించు సౌఖ్యంబు నా మరికిం పథ్యము కాదు సర్వమునకు మధ్యస్థుడై సదా సత్యదాన దయాదుల్ కల రాజున్ వసగుము నా కొసగుము ఎన్నన్ వాణిని ఎట్ల చూచి దినమున్ మందుదును కడపటన్ శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వరమని ఎవరు చెప్పినా కూడా లోకంలో పీడించే దుష్టరాజులను వాడు ఇచ్చేటువంటి సంపదలను సౌఖ్యాలను అనిపించడం నా మనస్సునకు ఇష్టం కాదు. సుఖదుఖాలు సమంగా భావించు సత్యము దాన దయాది గుణములతో గుణ సంపన్న రాజును నా పోషణగా చెప్పు. అటువంటి రాజు దైవ సమానుడు కావున వారిని ఆరాధించట్లు ఆరాధించి సంతోషిస్తూ అంటున్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీల చాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి ముచ్చిముఖదముషాహార్య వజ్రంబు దిక్చేరాలంకృత నీదు నామరయన్ శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర నీ పవిత్రమైన నాము యముని వంటి ద్వారములను మూసివేస్తాయి. జీవుల మరణకాన్ని చేసిన చిత్రగుప్తుని నోరనడి పుట్టలని పాములను గరుని వంటిదై వాటిని ఆలోచన ఉపసంహరిస్తాయి. ముత్యువు కోరలు అనేటువంటి పర్వతమును కూడా భేదిస్తాయి. అనగా పుట్టిన తర్వాత జనులకు సావు రాదని కాదు. నీ నామస్మరణము చేయి వానికి జన్మము తర్వాత మరలా పుట్టచ్చుడానే ఉండవని భావార్థం. ఆ చెప్తూ ఎంతోమంది చాలామంది ఇంకా చివరికి ఏమవుతున్నా చివరి దంతం పడినప్పుడే తనుగునందారూఢి ఉన్నప్పుడే ముందే చెప్పేశాడు కదా. దంతంబుల్ పడినప్పుడే తనుగునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే కురులు వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్సేయక ఆర్జవంబు కృజన వ్రాతంబు చేక్రాగి భృగుర్చండారుల గొల్చి వారు దయన్ కోపింపన్ బుధుండు ఆతుడై చిత్సారంజములెల్ల జల్లుకొను శ్రీకాళహస్తీశ్వర. పండితుడైన వాడు నిత్యం నేను సేవిస్తూ ఉంటే
మోక్ష మహాసామ్రాజ్య సింహాసనపై కూర్చుండి భగవంతుని గుణగుణములను కూర్చుని చర్చ చేయకుండా తన నిర్మల ప్రవర్తనము దుర్జయ నోళ్లలో పడి కృషిస్తూ పోతుంటే నాశనం అవుతుంటే పరమ దుర్మార్గులైన రాళ్ళను సేవించి వారు కోపిస్తే కోపంతో మాటలను భయపడుతూ మాటలకు వంటాలు సలారుడికే నూనె గురుమంచుకున్నట్లు ఆ రాజులను ఇంకనూ ప్రార్థించి ప్రశ్నలను చేసుకుంటే ప్రయత్నిస్తారు. ఎంత అజ్ఞానులు చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదని భావం. బోధావిర్భా నిధానము చదువులయ్యా అని ఈ కవి మొదట అన్నమాట మళ్ళీ చెప్పి స్థిరపడుస్తున్నాడు. ద్విర్బద్ధం సుబద్ధం భవతి అని సామెత. ద్విర్బద్ధం అంటే 2 చుట్లు చుట్టి కట్టినది, గట్టిగా ఉండినది అర్థం. అలా 2 సార్లు చెప్పిన 2 సార్లు అని మొదట అదే పద్యం చెప్పాడు, మరి ఇది కూడా ఈ పద్యం చెప్పాడు. అదే పద్యం. శ్రీ విద్యానిధి మహామహిమతే శ్రీ విద్యుత్కలితాజవంజన్ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోభ్య సముదీర్ణత్వంబు గొల్పోయితిన్ దేవాని కరుణా సరస్సమయమింతే చాలు చిద్భావనా సేవంతామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. దిక్సూచకంగా దూర్జుడు రాసినటువంటి శతకం మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా చాలా చెప్పాల్సింది. మళ్ళీ వీలుంటే ఫస్ట్ ఒక శ్లోకం పద్యం చెప్పుకుంటే పూర్తి చేయాలి. దైవాధీనం.